ప్రపంచ రైల్వే చరిత్రలో చైనా సంచలనం సృష్టించింది. అత్యాధునికమైనటువంటి సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ రైలు ప్రయోగంలో 2 సెకన్లలో 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని ప్రపంచ రికార్డు సృష్టించింది అంటూ చూస్తున్నాం. సో ఇప్పుడు భారత్తో పోల్చుకుంటే చైనా టెక్నాలజీ పరంగా ఎంత వేగంగా ముందుకు పోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనము 700 కిలోమీటర్లు పోవాలంటే ఒక రోజున్నర పడుతూ ఉంటుంది. వాళ్ళేమో 2 సెకండ్లలో పోతున్నట్టుగా వాళ్ళకి దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టినట్టుగా చూస్తాం. సో టెక్నాలజీలో చైనా చాలా భారీ ఎత్తున ముందుకు పోతూ ఉంటే ఇప్పుడు మనమేమో మతం అనుకుంటా, కులం అనుకుంటా, అదనుకుంటా, ఇదనుకుంటా మనం వెనకడికి పోతా ఉన్నాం. సో ఈ మతాలు కులాల వల్లనే మన దేశం బాగుపడకపోతుంది, బాగుపడట్లేదు. ఎవరు కూడా ఇప్పుడు చైనాకు పోండి, నేను పోలేంతవరకు, కానీ కొంతమంది ఇప్పుడు హిందుత్వంలో ఉన్నటువంటి ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, ఆ స్వదేశీ వస్తువులు వాడాలి, ఆ దేశం కోసం, ధర్మం కోసం, హిందూ మతం కోసం అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతున్నారో చాలామంది కూడా చైనాకు పోతున్నారు కదా, చైనాకు పోయారు కదా. సో ఒకసారి చూడండి, అక్కడ ఎవరైనా ఆకలితో అలమటిస్తున్నారా? ఎవరి కాళ్ళపైన వాళ్ళు చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటా, పెద్ద కంపెనీలు పెట్టుకుంటా, చాలా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటేనే ఈరోజు చైనా అయిపోయింది. కంప్యూటర్ల తయారీలో కావచ్చు, ఫర్నిచర్లో కావచ్చు, ఫోన్లు కావచ్చు, ఎనీ ఐటమ్ తీసుకోండి, ఈవెన్ మన ఇంటి దగ్గర వేసేటువంటి టైల్స్ కావచ్చు, ఏదైనా సరే ప్రతిదీ చైనాలోనే తయారవుతుంది. అక్కడ మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి ఐటమ్స్ దొరుకుతాయి, లో క్లాస్ సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి, రిచ్ క్లాస్ సంబంధించిన ఐటమ్స్ కూడా అక్కడ దొరుకుతాయి. సో ఇప్పుడు చూడండి, రైళ్లలో కూడా 2 సెకండ్లలో 700 కిలోమీటర్లు దాన్ని 2 సెకండ్లు రీచ్ అవుతుందంటే టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స్గా చైనా ముందుకు పోతుందో ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఈరోజు మన భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది? అసలు ఎంత విచిత్రమైన కామెడీ అంటే చాలా విచిత్రమైన కామెడీ జరుగుతూ ఉంది. కులం పేరిట, మతం పేరిట మనమేమో వెనకబడిపోతా ఉన్నాం. ఈరోజు చైనానేమో దూసుకుపోతా ఉంది. అసలు ప్రపంచ దేశాలు అమెరికాను దాటుకొని పోయేటువంటి పరిస్థితి చైనాకున్నది. అసలు చైనాను ఒకవేళ ఏమన్నా ఇంత అంటాలే, ఇట్లా ముట్టుకోవాలంటే కూడా భయపడే పరిస్థితిలో ఈరోజు మిగతా దేశాలని, వాళ్ళ టెక్నాలజీ ఉంది, వాళ్ళ లాంగ్వేజ్ ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి కదా. ఈరోజు మన దేశంలో మాత్రం ఈరోజు మనమేమో అమెరికా మీద డిపెండ్ అవుతాం, రష్యా మీద డిపెండ్ అవుతాం, రకరకాల అవసరాల కోసం వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. కానీ చైనా అట్లా కాదు. తన వల్ల ఆ దేశమే చాలా దేశం, ఈ ప్రపంచంలో చాలా దేశాలే చైనా మీద డిపెండ్ అవుతున్నాయి. అట్లాంటి పరిస్థితి ఉంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, సో 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని ప్రపంచ రికార్డు సృష్టించింది. అయస్కాంతాల సాయంతో ఏ వస్తువునైనా గాలిలో తేలియాడేలా చేయడాన్ని మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటారు. ఈ మ్యాగ్లెన్ సాంకేతికతో ప్రయాణించే రైళ్లకు చక్రాలు ఉండవు. పట్టాలకు కొన్ని సెంటీమీటర్ల గాల్లో తేలుతూ ఉండేటువంటి రైలు విద్యుత్ అయస్కాంత సహాయంతో మెరుపు వేగంతో ముందుకు దూసుకెళ్తుంది. ఈ మ్యాగ్లెట్ టెక్నాలజీపై చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ చెందినటువంటి శాస్త్రవేత్తలు 10 ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించినటువంటి పరీక్షలో వారు అద్భుత ఫలితాన్ని సాధించారు. 400 మీటర్ల మ్యాగ్లెవ్ ట్రాక్ పై టన్ను 1000 కిలోలు బరువు ఉన్నటువంటి టెస్ట్ వెహికల్ పరీక్షించగా అది 2 సెకండ్లలో 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. రెప్పపాటులో కంటి ముందు నుంచి మాయమైంది. అంతేకాక నిర్దేశిత గమ్యస్థానానికి సురక్షితంగా చేరింది. ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే శాస్త్రవేత్తల బృందం జనవరిలో నిర్వహించినటువంటి పరీక్షలో మ్యాగ్లెవ్ రైల్ 648 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. తాజా ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో చైనా చేసే అల్ట్రా హై స్పీడ్ మ్యాగ్లెవ్ పరిశోధనలు మరింత వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే ఎంత ఘోరం అంటే 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని 2 సెకండ్లు రీచ్ కావడం అంటే ఎంత హై టెక్నాలజీతో డిజైన్ చేశారో ఒకసారి ఆలోచించండి. సో చైనా అంత హై టెక్నాలజీ ముందుకు పోతా ఉంటే మనం మాత్రం మతం అనేటువంటి టెక్నాలజీ, కులం అనేటువంటి టెక్నాలజీ తోటి మనం వెనకబడిపోతా ఉన్నాం. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పటికైనా మన యొక్క మనస్తత్వాలు మారాలి. నాకు తెలిసి బీజేపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మతం చుట్టే తిరుగుతుంది తప్ప టెక్నాలజీ చుట్టూ కానీ అభివృద్ధి చుట్టూ కానీ తిరగదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చైనా కంటే మనం 50 ఏళ్ళు వెనకబడ్డాం. అది గుర్తుపెట్టుకోవాలి.